ఒక ఇచ్చిన మాట కోసం ఏకంగా ఒక రాజ్యాన్నే వదులుకొన్న రాజకుమారుడి కథ ఇది. ధర్మం, ప్రేమ, త్యాగం ఈ మూడింటి పునాదుల మీద సాగిన ఒక గొప్ప ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ మొదలయ్యేదే రాముడి ఒక గొప్ప త్యాగంతో. ఆయనొక్కడే కాదు, తనతో పాటు భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు అందరూ రాచరిక సుఖాలన్నింటినీ గడ్డిపోచలా వదిలేసి అడవిబాట పట్టారు. ఇది కేవలమొక ప్రయాణం కాదు, ఒక మాటకు కట్టుబడి చేసిన మహోన్నత త్యాగం. సరే, ఇక మన కథలో మొదటి భాగానికి వెళ్దాం. అయోధ్య రాజ్యాన్ని వదిలి వెళ్తున్నప్పుడు ఆ భావోద్వేగభరితమైన క్షణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనమూహించుకుందాం. అయోధ్యానగర వీధులన్నీ కన్నీటి సంద్రంలా మారిపోయాయి. తమ ప్రియమైన రాకుమారుడు అడవులకు వెళ్లిపోతున్నాడనే వార్తను తట్టుకోలేక ప్రజలు ఆయన రథం వెంటే పరుగులు తీస్తున్నారు. నగరం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రజల మాటల్లోనే వాళ్ల ప్రేమ తెలుస్తోంది కదా. రాముడు లేకపోతే ఆ అయోధ్యే వాళ్లకు ఒక ఇల్లులా అనిపించట్లేదు. అంటే వాళ్లకి రాముడితో ఎంత బలమైన బంధముందో అర్థం చేసుకోవచ్చు. వారి నిరాశ, విధేయత అన్నీ ఈ ఒక్క మాటలో ఉన్నాయి. ఇక్కడే మనకు రాముడి కరుణ తెలుస్తుంది. తన ప్రజలు పడే బాధను ఆయన చూడలేకపోయాడు. వాళ్లను ఇంకా బాధపెట్టడం ఇష్టం లేక తెల్లవారక ముందే ఎవరికీ చెప్పకుండా సీతాలక్ష్మణులతో కలిసి నిశ్శబ్దంగా నగరాన్ని వదిలి వెళ్ళిపోయారు. అయోధ్యను వదిలి ఇప్పుడు రాముడి అరణ్య ప్రయాణంలో తర్వాతి అంకానికి చేరుకున్నాం. ఇక్కడే ఆయనకు కొత్త మిత్రులు, కొత్త సవాళ్లూ ఎదురవుతాయి. వారి ప్రయాణంలో వాళ్లకి తారసపడిన మొదటి ముఖ్యమైన వ్యక్తి నిషాదరాజైన గుహుడు. రాముడిమీద ఆయనకున్న భక్తి, స్నేహం ఈ కథలో ఒక కీలకమైన మలుపు. గంగానది దగ్గర రాముణ్ణి చూడగానే గుహుడు ఎంతలా కదిలిపోయాడంటే, నా రాజ్యం మీదే, మీరు ఇక్కడే ఉండి పాలించండి అని వేడుకున్నాడు. తన సర్వస్వాన్ని, తన రాజ్యాన్ని సైతం రాముడి పాదాల దగ్గర పెట్టడానికి సిద్ధపడ్డాడు. అది ఆయనకున్న విధేయత. సో వాళ్ల ప్రయాణం ఎలా సాగిందంటే, ముందుగా తమసా నదిని, ఆ తర్వాత గంగానదిని దాటారు. గంగాతీరంలో గుహుడి ఆతిథ్యం స్వీకరించారు. అక్కడి నుండి భరద్వాజ మహర్షి ఆశీస్సులు పొంది చివరికి ఆయన సూచించిన చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు. దట్టమైన అడవుల్లోకి వాళ్ల ప్రయాణం అలా కొనసాగింది. ఇన్ని కష్టాల తర్వాత కథలో కాస్త శాంతి, ప్రశాంతత చోటు చేసుకున్నాయి. అరణ్యవాసులు తమకంటూ ఒక తాత్కాలిక నివాసాన్ని చిత్రకూటంలో ఏర్పాటు చేసుకున్నారు. భరద్వాజ మహర్షి చెప్పిన ఆ ప్రదేశం నిజంగా ఒక స్వర్గంలా ఉంది. ఆ స్థానంలోని కుట్రలకు, దుఃఖానికి దూరంగా ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంది. అది వాళ్లకు కేవలం ఒక ఆశ్రయం కాదు, ఒక కొత్త ఆరంభం. అక్కడ లక్ష్మణుడు ఒక చిన్న పర్ణశాలను కట్టాడు. వాళ్ల రోజులు ప్రకృతి మధ్యలో ఆధ్యాత్మిక చింతనతో ఎంతో ప్రశాంతంగా గడుస్తున్నాయి. రాజభవనంలోని గొడవలు ఏవీ లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు. కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఇక కథలో అత్యంత నాటకీయమైన, కీలకమైన ఘట్టానికొచ్చేశాం. రాముడి సోదరుడు భరతుడి రాకతో కథ మొత్తం మారిపోతుంది. అలా ప్రశాంతంగా ఉన్నవాళ్ల జీవితంలో ఒక్కసారిగా ఒక పెద్ద అలజడి రేగింది. ఎందుకు? అయోధ్య నుండి వచ్చిన ఒక వార్త వాళ్ల జీవితాలను అతలాకుతలం చేయబోతోంది. అటు అయోధ్యలో భరతుడికి అసలు విషయం తెలిసింది. రాముడికి అన్యాయం జరిగిందని గ్రహించి సింహాసనాన్ని ముట్టుకోవడానికి కూడా నిరాకరించాడు. వెంటనే తన అన్నను వెతుక్కుంటూ అడవికి బయల్దేరాడు. ఈ దృశ్యం చూడండి. ఇది కేవలం అన్నదమ్ముల కలయిక కాదు. గౌరవం, పశ్చాత్తాపం, అపారమైన ప్రేమ, ఎన్నో భావాలిందులో కనిపిస్తున్నాయి. అక్కడే భరతుడు ఒక పిడుగులాంటి వార్త చెప్పాడు. దశరథ మహారాజు మరణించారని చెప్పి దయచేసి నువ్వే తిరిగొచ్చి రాజ్యాన్ని తీసుకో అని వేడుకున్నాడు. ఇది నిజంగా కథలో అత్యంత హృదయ విదారకమైన క్షణం. భరతుడు ఎంతగా బాధపడ్డాడంటే, తండ్రి మరణానికి, రాజ్యంలో జరుగుతున్న గందరగోళానికి కారణం తానేనని, తన తల్లి ఆశేనని తనను తాను నిందించుకున్నాడు. ఎలాగైనా రాముణ్ణి వెనక్కి తీసుకెళ్లి అంతా సరిచేయాలనేది అతని పట్టుదల. ఇప్పుడొక పెద్ద ప్రశ్న. రాముడి ముందు రెండు దారులున్నాయి. ఒకవైపు తమ్ముడి బాధ, రాజ్యం పిలుపు, మరోవైపు తండ్రికిచ్చిన మాట. ఈ రెండింటిల్లో రాముడు దేన్నెంచుకుంటాడు? ఇది నిజంగా ఒక పెద్ద ధర్మసంకటం. ఆయన నిర్ణయం ఏమై ఉంటుంది?